హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల కర్రీ చూద్దాము. ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇదైతే మా అత్తమ్మ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు వేసుకోవాలి. మేమైతే 50 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాము. సో దాన్ని బాగా ఫ్రై చేసాము రెడ్గా అయ్యేదాకా. సో బాగా ఫ్రై చేశాక సైడ్కి గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోవాలి. సో అందులో మనం కొంచెంసేపు డిప్ చేసి ఉంచాలి రొయ్యల్ని. సో కలిపేసి తర్వాత పారబోసుకోవాలి. సో దాని డస్ట్ పోతుంది, దాని స్మెల్ కూడా ఫ్రెష్గా వస్తుంది. సో ముందుగా ఇంకొక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి పేస్ట్. సో నేనైతే అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసాము. సో లైట్గా పసుపు కారం వేసుకున్నాము. సో బాగా ఫ్రై చేసాము. సో ఇలాగే కలిపేసుకొని పెట్టుకోవాలి. సో ముందుగా అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ ఫుడ్ విత్ గీత. సో న్యూ స్టైల్ కుకింగ్స్ ఎప్పుడు వేస్తూనే ఉంటాము. సో మన అన్నీ కూడా ఫాస్ట్గా అవుతూనే ఉంటాయి రెసిపీస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఇప్పుడైతే చూసేయండి, కారం చూసారా ఎంత బాగా వేసాము. ఎందుకంటే మేము చాలా ఎక్కువగా తింటాము కారం. సో మీరు సరిపడంత మాత్రమే వేసుకోండి. సో చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా వచ్చిందో. సో మనం రొయ్యలు అయితే వేసుకున్నాము, బాగా కలిపేసుకున్నాము. సో వితౌట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి మనం ఒక సైడ్కి కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో ముందుగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఇందులో. సో చింతపండు పక్కకు పెట్టేసుకొని ఉంచుకుంటే అది కొంచెం నానుతుంది. సో ఇదైతే బాగా కలిపేసుకున్నాక ఆ చింతపండు అనేది అందులో పోయాలి. సో కొంచెం సేపు ఇది ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో మనం చింతపండు అయితే బాగాసేపు నానబెట్టి పెట్టాం. జస్ట్ 5 to 10 minutesలో అంతే చాలు, ఎందుకంటే మనకు జస్ట్ ఆ చింతపండు పులుసు టేస్ట్ రావాలి కాబట్టి. సో దాన్ని వడపోసుకొని మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఫుల్ పెట్టుకొని కూడా మనం బాగా కలిపేసుకోవచ్చు. సో మనకు గ్రేవీ కావాలంటే కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. సో బాగా కలుపుకొని దీని తర్వాత మనం ఒక సీక్రెట్ మసాలా రెసిపీ ఉంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నారా? సో చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. సో నెక్స్ట్ మనం మసాలా ఎలా ట్రై చేయాలో చూడండి. సో ముందుగా కొత్తిమీరలు తీసుకోవాలి ఒక బౌల్లో. నేను మెన్షన్ చేశాను అన్నీ కూడా. సో బాగా ఫ్రై చేసుకోవాలి, ఆల్మోస్ట్ రెడ్డిష్గా మారాలి. సో ఇలాచీ, లవంగం అండ్ దాల్చిన చెక్క అన్నీ కూడా బాగా వేసుకొని మిక్సర్ పట్టుకోవాలి. సో కూల్ అయ్యాక మిక్సర్ పెట్టుకోవాలి. సో ఈ మసాలా చూసారు కదా, ఇది కర్రీస్లో కానీ దేనిలో అయినా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. సో మనమైతే రొయ్యల్లో వేసుకుంటాము, బాగా కలిపేసుకుంటాము. 5 minutes జస్ట్ అలా ఉంచుకుంటే మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు లాస్ట్కు గార్నిష్ చేయడానికి కొత్తిమీర కూడా వాడచ్చు. సో ప్లీజ్ ఇలాంటి మంచి ఫుడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆఫ్ యూ.